దుబ్బాక ఓటమి ఏమైనా ఇక్కడ ఏమైనా కల్పించే అవకాశం ఉందా? ఎలాంటి స్పందన ఉంది? ముఖ్యంగా ప్రజలు ఏమంటున్నారు? మీడియా మిత్రులకి నాదొక విజ్ఞప్తి. నేను 30 సంవత్సరాల నుంచి జర్నలిజంలో పనిచేసి వచ్చినాను. దుబ్బాక ఓటమికి మెదక్ పార్లమెంట్కి ఏం సంబంధం ఉంటుంది? ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉందన్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మెదక్ గడ్డ మీదకి వచ్చి పక్కన నీలమ్మధుని పెట్టుకొని రఘునందన్ రావు మెదక్లో ఏం నిధులు తీసుకొచ్చిండు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చిండు, ఎందుకు ఓట్లు వేయాలి ఆయన కనుక ప్రశ్నిస్తున్నాడు. అందుకు అడిగిన మీ సమాధానం చెప్పండి అన్న. సమాధానం చెప్పడం చేతగాకనో పారిపోయేటాడో రఘునందన్ కాదు. ఫస్ట్ నేను మీడియాకి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దానివల్ల మాకేం ఇరిటేషన్ రాదు, నష్టం రాదు. రేవంత్ రెడ్డి కామారెడ్డి ఓడిపోలేదా? నీలమ్మధు అనేటానికి డిపాజిట్ వచ్చిందా పటాన్చెరులో? సిగ్గుందా ముఖ్యమంత్రి అనేటానికి? ఒక బీసీ బిడ్డ అని చెప్పి నాటకాలు దొబ్బినావు కదా మెదక్కి వచ్చి. పటాన్చెరులో నీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినోడు బీసీ బిడ్డ కాదా? వాడిని ఓడగొట్టినోడు ఈ నీలమ్మధు కాదా? ఏం మాట్లాడతారు? ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఎవరో ఒర్రీరని మీరు వచ్చి నన్ను ఎందుకు ఇచ్చేస్తారు? కేసీఆర్ ఓడిపోలేదా కామారెడ్డిలో? ఓడిపోతే మళ్ళీ ఓటు చేయొద్దని ఉందా? కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? ఏం పడదబ్బిండని మరి మల్కాజ్గిరిలో గెలిపించారు. మల్కాజ్గిరిలో ఏం పడదబ్బిండని ఇలా ముఖ్యమంత్రి అయింది ఆయన. అందుకని ఎన్నికన కొలంలోనే చూడాలి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, దానికి ఏదో ఇంకా ఏదో అంటుకపోతున్నట్టు మీడియా మిత్రులు అడగడం. దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా గెలుస్తాడు? కొడంగల్ ఓడిపోయి నువ్వు రాలే మల్కాజ్గిరికి? నేను మీ తాత పట్ట రాసి ఇచ్చిండా నీకు మల్కాజ్గిరికి? ఎందుకేసారు మరి మల్కాజ్గిరి ప్రజలు ఓటు నీకు? నీ జిల్లానా, ఊరా అది? నీ మెదకన్నా నా గడ్డ. అందుకని ఏది పడితే అది మాట్లాడి నోరు ఉన్నదని ఆ నిమిషానికి ఏదో పూట దులుపుకొని పోదామని అనుకుంటే తప్పది. నీలమ్మది ఎవరు? కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టలేదా? కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయలేదా? చేయి గుర్తు మీద పోటీ చేయలేదా? చేయి గుర్తు మీద పోటీ చేసిన ఒక బీసీ బిడ్డని ఓడగొట్టిన నీలమ్మదికి ఇలా బీసీ బిడ్డ అని యాదికి వచ్చిందా? ఆయన బీసీ బిడ్డ అని యాదుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు ఓడగొడతాడు? ఆయన ఓడిపోయింది ఎంత? 7,000 10,000తోటే కదా. మరి ఆ రోజు నీలమ్మధు అన్నట్టు ఆయన బీసీ బిడ్డ కాదా? మరి ఈటల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీ బయటికి పంపించినప్పుడు నీలమ్మధు బీఆర్ఎస్లో ఉండి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నాడు కదా. ఆ రోజు ముదిరాజు రాజేందర్ అన్నకి అన్యాయం జరుగుతుందని మాట్లాడడం ఎందుకు రాలేదు? మేము ఒక మెదక్ జిల్లా నుండి 3 ముదిరాజులకు ఇచ్చినాం. ఇవాళ వచ్చేదో రేవంత్ రెడ్డి వచ్చి ముదిరాజులకు న్యాయం చేస్తావు. ఏం న్యాయం చేస్తావు? 119లో ఒక ఆయన గెలిచిండు ముదిరాజ్. అది మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు. అది నీ సొంత జిల్లా పాలమూరుకి వెళ్ళి గెలిచిండు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చే సూరత్ లేదు. నీకు వచ్చేదో ముదిరాజులకు న్యాయం చేస్తా అని మెదక్లో పొంగరాలు దొబ్బిపోతావు. అందుకనే బూతులు వస్తూ ఉంటాయి. అట్లా ఏది పడుతుంది నోరు ఉందని మాట్లాడితే మాకు మాట్లాడరాదు ఏంది? నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండే పుస్తకం పంపించిన చదివి సమాధానానికి రమ్మని చెప్పుండ్రు. సో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు అన్నీ కూడా రద్దు చేస్తారు అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. దీని మీద అంశాలు ఈ రెండు వేరు అంశాలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ముస్లింలకు కానీ ఏ మతానికి కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పింది. మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మీరు గౌరవిస్తారా? గౌరవించారా? ముస్లిం రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా మళ్ళీ ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చుడేంది? ముస్లిం రిజర్వేషన్లు నాట్ ఓన్లీ ముస్లిం మతపరమైనటువంటి అన్ని రిజర్వేషన్లకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వ్యతిరేకం. కాబట్టి తప్పకుండా మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పిందే చేస్తాం మేము. ఇది ఒక అంశం. రెండో అంశం రిజర్వేషన్లు రద్దు చేస్తారు. రిజర్వేషన్లు రద్దు చేసేది ఉంటే అగ్రకులాల పేదలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కాదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? అందుకని రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటువంటి మాట తప్పుడు మాట. ఆ మాట చెప్పి 4 ఓట్లు పొందుదామనేది రేవంత్ రెడ్డి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ కూడా నల్గొండలో మాట్లాడుతూ ఒకళ్ళేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఒకళ్ళేమో దేవుడి మీద ఓట్లేస్తున్నారు ఓట్ల కోసం. ఇదంతా ఎన్నికలలో స్టంట్ అంటున్నాడు కేసీఆర్. ఏం చెప్తారు? ఈ ఎన్నికలలో కేసీఆర్ది నెత్తి కాదు, కత్తి కాదు. కేసీఆర్ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు 0 సీట్లు గెలుస్తామనే భయంతో కేసీఆర్ బస్సు యాత్ర వేసుకొని పార్టీ చచ్చిపోతుందని ఏది పడితే అది మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. గల్లీలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో బీజేపీ రాబోతుంది. ఇంకా కేసీఆర్ పాత్ర ఏముంటుందన్న? గల్లీ నీది కాదు, ఢిల్లీ నీది కాదు. నువ్వు 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అంటేనే 14 సీట్లు ఉన్న మిమ్మల్ని 9 సీట్లకు దించిరు జనం. ఇలా సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు. ఇంకెందుకు వేస్తారన్న నీకు? మెదక్లో రఘునందన్ ఓడించడానికి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండట కేసీఆర్, హరీష్ రావు. ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఏమున్నదన్న, పైసలు ఉన్నాయి, ఓటుకు 2,000 ఇస్తాం, 5,000 ఇస్తాం అంటారు. నేను చెప్తున్నా ఓటర్ మహాశైలకి 1000-2,000 తీసుకోకుర్రి, తులం బంగారం అడుగుండ్రి. 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోసుకున్నారు కదా. హరీష్ రావు అనేటోడు 1,00,000 కోట్లు సంపాదించిండు కదా. ఈ 20 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే పదవిలో 1,00,000 కోట్లు సంపాదించుంటాడు హరీష్ అనేటోడు. అవన్నీ తులం బంగారం చొప్పున వంచుండ్రి. 3 ఏళ్లలో ఎమ్మెల్సీ అయ్యి ఎకరా 10 కోట్లు 100 కోట్ల చొప్పున 10 ఎకరాలు కొనుక్కుంటే 1000 కోట్ల ఆస్తి సంపాదించిండు ఎమ్మెల్సీ అయ్యి. ఒక్కరికి వచ్చి మెదక్ జిల్లాలో ₹1 సాయం చేయలే వెంకటరామరెడ్డి. గసంటి వెంకటరామరెడ్డికి ఎందుకు ఓటేస్తారు?
ఏమున్నదని ఓటేస్తారు? ఎందుకు వేయాలి? వేములగట్లో మల్లారెడ్డి అనే రైతు చితి పేర్చుకొని తనని తను చంపుకున్నందుకు వేయాలనా? అర్ధరాత్రి పోలీసులను పెట్టి ఊర్లు ఖాళీ చేయించినందుకు వేయాలనా? ఏం చేసిండు అని వెంకటరామరెడ్డి 3 ఏళ్ళు అయింది ఎమ్మెల్సీ అయి. 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కాలేజీలు కడతామని ఒప్పుకున్నాడైతే ఈ 3 ఏళ్ళ నుంచి ఎవరు ఆపిరు? భార్గవ్ ఆపిండా? కేసీఆర్ ఆపిండా? ఎందుకు కట్టలేదు నువ్వు? 3 ఏళ్ళకోలే పిల్లికి పిచ్చమే వెంకటరామరెడ్డి. ఇవాళ వచ్చి 100 కోట్లు ఇస్తున్నా చదువుకున్నా. ఏం చదువుకున్నావు? భార్య పిల్లల్ని తీసుకుపోయి కాలు మొక్కి ఎమ్మెల్సీ అడుక్కొచ్చుకున్నావు నువ్వు. నీ సంస్కారం ఏంది, మా సంస్కారం ఏంది ఆలోచించుర్రి. మెదక్ పార్లమెంట్ అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కొద్దిగా అంటే కేసీఆర్ చాణక్యం పనిచేస్తుంది, హరీష్ రావు చాణక్యం పనిచేస్తుంది. బీజేపీని ఓడగొట్టడమే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. రఘునందన్ రావు గారు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడు పార్లమెంట్ ప్రజలకి, ఇక్కడ మెదక్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో నరేంద్ర మోడీ గ్యారంటీ, నా గ్యారంటీగా నేను మెదక్ ప్రజల ముందుకు పోతా ఉన్నాను. హరీష్కి చాణక్యం రాదు, చాణక్యం వస్తే దుబాకలు ఓడిపోడు. కేసీఆర్కి చాణక్య నీతి తెలిస్తే కామారెడ్డిలో పోటీ చేయడు. కాబట్టి ఏదో సాగినంతకాలం పోలీసు వాళ్ళని పెట్టుకొని పోలీసు బండ్లు పెట్టి పైసలు పెట్టి అడ్డగోలుగా దోసుకున్న పైసల్ని ఓటుకు 1000, 2000, 5000 వంచి నాటకాలు ఆడిరు తప్ప హరీష్ అనేటానికి జనం లేదు, బలం లేదు. హరీష్ అనేటంతో ఏం కాదు ఈ జిల్లా లోపల. హరీష్కి ఈ జిల్లాకి సంబంధం లేదు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ హరీష్. నా వ్యూహాలు నాకుంటాయి, నా ఎత్తుగడలు నాకుంటాయి. ఖచ్చితంగా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఎట్లయితే కొట్లాడినదో ఇలా మెదక్ కూడా అట్లే కొట్లాడుతుంది. హరీష్ రావును ఓడగొట్టి పంపిస్తామనేది నాకున్న విశ్వాసం. మోడీని చూసి ఓటేయాలా రఘునందన్కి, లేకపోతే మిమ్మల్ని చూసి ఓటేయాలా? రఘునందన్ వేరు, మోడీ వేరు కాదు భార్గవ్. ప్రశ్నలు అడిగేటప్పుడు దయచేసి అర్థం చేసుకొని చేయాలి. రఘునందన్ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద మోడీ గారు ఆశీర్వదించి పంపిస్తే పోటీ చేస్తూ ఉన్నాడు. రఘునందన్ని మోడీని ఎట్లా వేడి చేసి చూపిస్తారు మీరు? రఘునందన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి. రేపు రఘునందన్ గెలిస్తే మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, కానీ వేరే వాళ్ళు కాదు కదా ప్రధానమంత్రి. అందుకని దయించి సంయమనం పాటించమని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ నుంచి స్పందన ఎట్లుందన్న? సానుకూలంగా ఉందా వాతావరణం చూస్తుంటే? మీకు ఏమనిపిస్తుంది? ఈ ఎన్నికలలో కారు కోటెత్తేందుకు కారు మిగలలేదు, షెడ్డుకు పోయింది. చెయ్యి అయిన కోటెత్తే 5 నెలలకు 4000 పింఛన్ రాలేదు, 5000 కాడ 15000 రైతు బంధు రాలేదు, 2 లక్షల రైతు రుణమాఫీ కాలేదు. కాబట్టి కారుని చూసినాం, చెయ్యిని చూసినాం బిడ్డ, ఈ తాప మోడీకి వేస్తాం, పువ్వు గుర్తుకు వస్తాం అనేటువంటి మాటని సకల జనులు సబ్బండ వర్ణాలు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాటగా నాకు అనిపిస్తూ ఉంది. రైతు రుణమాఫీ చేస్తా అంటుండు 15 ఆగస్టు లోపు, లేకపోతే హరీష్ రావు ఒక పక్క రాజీనామా చేస్తా అంటుండు. చేస్తే ఈ 2 పార్టీలు కూడా రాజీనామాల పర్వం నడుస్తుంది, ఇద్దరు అటాకులు చేస్తున్నారు. మీ వర్షన్ ఏంది? ఇప్పుడు హరీష్ రేవంత్ ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్లో కూర్చొని ఎయిర్ ఇండియాలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీని ఎన్నికలలో సైడ్ చేసేందుకు నువ్వు ఒకటి తిట్టు నేను ఒకటి తిడతా అని ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం. 10 ఏళ్ళ అధికారం నుండి 5 సంవత్సరాల ఆర్థిక మంత్రిగా ఉండి 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేయని హరీష్ రావు వీళ్ళ తొడలు కొడుతుండా? మనిషేనా? 5 ఏళ్ళు నువ్వే కదా ఆర్థిక మంత్రివి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావా రైతులకి? చేయలే కదా. మరి కొత్తగా వచ్చినోడు వచ్చి 5 నెలలు కాలేదు కదా. అంటే ఎందుకు రంకెలేస్తున్నావు? అంటే మీడియాలో ప్లేస్ కోసం ఏదో రాజీనామా చేస్తానని నయా నాటకాలు. ఇద్దరిని రాజీనామా కాదు, మీ పార్టీని మీ మామను బండకేసి కొట్టిరు, మిమ్మల్ని అధికారంలోనే లేకుండా చేసిరు కదా. ఇంకా రాజీనామా ఎందుకు? రేపు ఆయన చేస్తాడా సత్తాడా అంటే ఆయన దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే ఉత్త పుణ్యానికి తిరుగుతూ ఉన్నాడు. ఆయన జూన్ 4వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా. జూన్ 5 నాడు మాఫీ చేయి, 15 ఆగస్టు దాకా ఎందుకు పోతున్నావు? అంటే ఆ లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, అన్ని ఎలక్షన్లు పూర్తి చేసుకొని నాటకాలు ఎలక్షన్ల కోసం పథకాలు ఇస్తా అని చెప్పి ఓటర్లను మభ్యపెట్టేందుకు తప్పితే రేవంత్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ ఉంటే జూన్ 6వ తారీఖున చేయమను. ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే ముఖ్యమంత్రి దాని వెనకాల ఏదో వ్యూహం ఉండొచ్చు కదా. 60,000 కోట్లేమో సమకూర్చిరంట ఆల్రెడీ. కోట్లు వేసుకునే వ్యూహం తప్ప ఇంకోటి ఏం లేదు. 60,000 కోట్లు సమకూర్చుకుంటే వారానికి 3 సార్లు ఢిల్లీకి పోయి 2,000 కోట్లు అప్పు ఎందుకు తెస్తారు భార్గవ్? అలా డీజిల్ పోయాలంటే వాళ్ళు పెట్రోల్ పోయాలంటే ఢిల్లీ అప్పితే తప్ప కానీ నడతలేదు. 25,000 కోట్లు అప్పులు చేసిరు వీళ్ళు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో. ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్. ఆర్బీఐకి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి లోన్లు పెట్టుకుంటే తీసుకొచ్చుకుంటారు కదా. మీరు చూడండి ఒకసారి. సో కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే మళ్ళీ మోడీ ప్రధాని అయితే రష్యా ప్రెసిడెంట్ లాగా, పుతిన్ లాగా జీవితాంతం ఆయన ప్రధానమంత్రి లాగా ఉండేటట్టు చేసుకుంటాడు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడనే ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం మీద అవగాహన లేదు. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఆఖరికి మన్మోహన్ సింగ్ హయాం లోపల కూడా రాజ్యాంగాన్ని 10ల సంఖ్యలో మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
రాజ్యాంగంలో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సవరణలు ఏమైనా ఉంటే పార్లమెంట్లో చర్చించి జరిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఆర్డినెన్సులు తెచ్చి అనేక సార్లు రాజ్యాంగం రూపురేఖలు మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి షాబానోకి మనోవర్తి ఇమ్మనంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పక్కన పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ముస్లిం ఆడబిడ్డలకు కష్టమవుతుందని ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు కోరుకుంటే ప్రజలు ఆశీస్సులు ఉంటే నరేంద్ర మోడీ బతికినంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. దానికి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి కానీ మెదక్ వచ్చినప్పుడు రఘునందన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు రఘునందన్ టార్గెట్ ఎందుకు అవుతున్నాడు? ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అన్న. రఘునందన్ మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు, రఘునందన్ మాట్లాడితే జనం నమ్ముతారు. కాబట్టి ఆ మాట్లాడే గొంతుని, ఆ ప్రశ్నించే గొంతుని, పేద ప్రజల గొంతుకగా ఉంటున్నటువంటి గొంతుని బొందబెట్టేస్తే మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఉండడు, పొద్దుగల దోస్తానం చేసి అమ్ముకోవచ్చు అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ల యొక్క కుట్ర కుతంత్రం తప్ప మరొకటి కాదు. వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టడాన్ని అంటే మీకు యాంటీగా పెట్టారు అనుకోవచ్చా? ఏ ఈక్వేషన్తో పెట్టరు? అసలు ఏంటి వాళ్ళ ఎజెండా ఏంది? మీకేమనిపిస్తుంది వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ సభ్యగా పెట్టడాన్ని? అమ్ముకున్నారు, పైసలు ఉన్నాయి వెంకట్రామిరెడ్డి దగ్గర, 1000 కోట్లు ఉన్నాయి. బహుశా కేసీఆర్కో హరీష్కో బినామీ అయ్యి ఉంటాడు. ఆ 1000 కోట్ల ఆస్తుల్ని కాపాడుకునేందుకు వెంకట్రామిరెడ్డి అనేటానికి ఎంపీ పదవి ఇచ్చారు. ఒకవేళ నిజంగా ఆయనకు 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కాలేజీలు పెట్టి దవాఖానాలు కట్టాలన్న ఆలోచన ఉంటే ఎమ్మెల్సీ పదవి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా భార్గవ. ఇప్పుడు చేయమని ఎవరు వద్దంటారు? గెలిపిస్తే చేస్తాను బ్లాక్మెయిల్ అయింది. ఇప్పుడైతే ఆయన ఎమ్మెల్సీ కదా, దాదాపు 2.5-3 ఏళ్ళు అయింది కదా ఎమ్మెల్సీ. ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది కదా ఎమ్మెల్సీ పదవి. ఇప్పుడు చెయ్యి. మన జనవరి 1కి చేయనుంటివి 21 ఎమ్మెల్సీ అయ్యిండు. 21 చేయొచ్చు కదా భార్గవ, 22లో చేయొచ్చు కదా, 23లో చేయొచ్చు కదా. చేసిండా? ఇప్పుడు ఎందుకు యాదికి వస్తారు మెదక్ జిల్లా ప్రజలు? ఆయనకి ఎందుకు యాదికి వస్తున్నాయి 100 కోట్లు? ఏమిలే, ఆయన కప్పం కట్టిండు కేసీఆర్కి, ఎమ్మెల్సీ పదవి కొనుక్కున్నాడు. మళ్ళీ కప్పం కట్టిండు, ఎంపీ అయితే ఢిల్లీలో పోయి ఇంకొంచెం ఆస్తులు సంపాదించుకోవచ్చు అని ఆయన దుర్మార్గమైన కుట్ర. మీరు ఆధారాలు లేకుండా వెంకట్రామిరెడ్డి మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? రఘునందన్ రావు మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం. ఆధారాలు లేకుండా అనేటువంటి మాట భార్గవ మాట్లాడడం అనేది బాధాకరం. అవినీతి చేసిండని ఆరోపణలు ఉంటే సరిపోదు కదా, ఆధారాలు కూడా ఉండాలి కదా. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు, టెలిఫోన్ ట్యాపింగ్ లోపల అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు, నన్ను రాజపుష్ప అనేటువంటి విల్లాస్కి పిలిచిర్రు. అక్కడ వెంకట్రామరెడ్డి వాళ్ళ ఇల్లు ఉంది, జాయింట్ ఫ్యామిలీ ఇల్లు, 4 అన్నదమ్ములు ఉంటారు. అక్కడ పైసలు ఇచ్చిర్రు. నేను అక్కడ ఒక ఎస్ఐని డిప్యూటీ చేసిన. ఆ ఎస్ఐకి ప్రభుత్వ వాహనము ఒక ఐఫోన్ కొనిచ్చి ఇచ్చినాం. దాంట్లో వాళ్ళు వేరు ప్రదేశాలకి డబ్బులు తరలించిండ్రు అని చెప్పి రాధాకిషన్ రావు చెప్పిండు. ఇది ఆధారం కాదా? మరి ఇంకా ఆధారాలు ఏం కావాలి? ఎందుకు అరెస్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి? వెంకట్రామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? పొంగులేటి సుధాకర్ రెడ్డికి వియ్యంకుడేనా? చీకటి దొంగ ఒకటైనట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం తప్ప ఇంకొకటి. రెండు పార్టీలు మెదక్లో కుమ్మక్కైనాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు 100% కుమ్మక్కైన. మిమ్మల్ని ఓడగొట్టడం వీళ్ళ టార్గెటా? అంతే కదా, అంతకుమించి ఏముంటుంది? భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని, ఆపాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదుగుతున్నటువంటి పార్టీని కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి నయా నాటకం. సో మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? మెదక్ పార్లమెంట్లో ఫైట్ ఎవరెవరికి ఉండొచ్చు? మీకు ఇంకా అవతల ఎవరు ఉండరు? గెలిచేది నేను. 2వ స్థానం 3వ స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుకుంటున్నాయి. ఎవరు 2 కొత్తారు, ఎవరు 3 కొత్తారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు, ప్రజలు తెలుస్తారు. సో మొత్తంగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా బీజేపీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందా ఈసారి? ఎందుకంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు మోడీ మీద. నల్లధనం తీసుకొస్తా అన్నాడు, 10 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో జమ చేస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడికి పోయినాయని అడుగుతున్నారన్న. సో నరేంద్ర మోడీ గారు నేను పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్న మాట మొత్తం ప్రపంచంలో ఉన్న అందరు మీడియాకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి చూపెట్టారు. ఆయన అనని మాటలను అన్నాడని ఏదో రాసుకొని ఏం చేసైనా నరేంద్ర మోడీ గారి ప్రతిష్టకు భంగం వాటిల్లో చేయాలని చేస్తున్న కుట్ర తప్ప భారతదేశ ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జూన్ 4వ తారీఖు రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి, చూడుండ్రి. దేశమంతా కమలం వికసిస్తుంది, తెలంగాణలో కమలం వికసిస్తుంది, మెదక్లో ఎగిరేది కూడా కమలం జెండానే తప్ప ఇంకొకటి కాదు. మీరేమో ఇలా అంటున్నారు, కేసీఆర్ మాత్రం 2 జాతీయ పార్టీలు కుమ్మక్కై ప్రాంతీయ పార్టీని అంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడు. కేసీఆర్ అనేటైన అవుట్డేటెడ్ చెక్కు, పనికిరాని చెక్కు, చెల్లని చెక్కు. కేసీఆర్ని ఇంటికి పంపించిందే కాషాయం జెండా. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల గురించి మనం పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదనేది నా భావన. తెలంగాణలో బీఆర్ఎస్ని లేకుండా చేయడమే బీజేపీ టార్గెటా? ఎట్లా? తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారు కదా, బీజేపీకి ఏం టార్గెట్ ఉంటుంది? బీజేపీకి ఏం అవసరం?
ప్రజలు కదా ఓట్లు వేసేది, పార్టీలు కాదు కదా ఓట్లు వేయాల్సింది. సో ప్రజలు వద్దనుకున్నారు కేసీఆర్ గారిని. 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిన తర్వాత కేసీఆర్ అంటే ముఖం మొత్తింది జనానికి. కేసీఆర్ అంటే నయవంచన అని అర్థం చేసుకోరు, అందుకని ఇంటికి పంపించారు. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ని ఏదో చేస్తుంది, ఒక పార్టీ ఇంకొక పార్టీని ఎందుకు చేస్తుందన్న ప్రజలు చేస్తారు. మీ 10 ఏళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత మీరు వద్దు అనుకున్నారు, సార్ వద్దు కారు వద్దు అని నేను చెప్పలే. కారు గుర్తు మీద గెలిచిన ఎంపీలే ఆ మాట చెప్పుకుంటే పక్క పార్టీలకి వెళ్ళిపోయారు. ఇంకా కేసీఆర్ని ఎవరు విశ్వసిస్తారు చెప్పారు. బీజేపీ ఏక్నాథ్ షిండేలని క్రియేట్ చేస్తుందంట, దీని మీద ఎట్లా స్పందిస్తారు రఘునందన్ రావు గారు? ఏక్నాథ్ షిండే బీజేపీకి వెళ్ళి రాలేదు. ఏక్నాథ్ షిండేకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. మూర్ఖపు మాటలు, తెలివి తక్కువ మాటలు, అనాలోచితమైనటువంటి మాటలు తప్ప ఇంకొకటి కాదు. ఏక్నాథ్ షిండే అనేట ఆయన శివసేన పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే. శివసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ప్రజల ముందుకు తీర్పు ఇవ్వమని పోయినాయి. శివసేన బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించారు. శివసేనలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి అత్యాశ పుట్టి మాకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవిని తను కావాలని కోరుకొని అత్యాశకు పోయి కాంగ్రెస్ తోటి చేతులు కలిపారు. బాల్ ఠాక్రే గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు, కాంగ్రెస్ తోటి గెలవాల్సిన పరిస్థితి వస్తే నేను శివసేన పార్టీని రద్దు చేసుకుంటా అని చెప్తాడు. ఆ మాటల్ని విశ్వసించిన ఎమ్మెల్యేగా శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇష్టపడక వాళ్ళు ఆ సందర్భం లోపల విడిపోయి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్ వచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక మేము షిండేని తయారు చేసింది ఏముంది? షిండే ఎప్పుడో శివసేన తయారు చేస్తే ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. సో ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రఘునందన్ రావు నుంచి మెదక్లో? సో ఎన్ని లక్షలు అనేది ఓటింగ్ డబ్బాలు తీసిన తర్వాత తెలుస్తుందన్న, మెజార్టీ లక్షల్లోనే ఉంటుంది. ఉంటుంది కదా కొంతమంది చెప్తున్నారు 2 లక్షల మెజార్టీ అంటున్నారు, 1 లక్ష మెజార్టీ అంటున్నారు. 4 రోజులైనాక చెప్తా, తప్పకుండా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు గెలుపు పట్ల క్లారిటీ ఉన్నా, 1 లక్ష దాటిందనే దగ్గర క్లారిటీ ఉన్నా, మిగతా విషయాన్ని ఇంకో 4 రోజుల తర్వాత మాట్లాడు. ఆల్రెడీ గెలిచినా అనుకుంటారు మీరు? 100% ప్రజల అండదండలు నా వైపు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఏం చేస్తారు మెదక్కి గెలిస్తే? రఘునందన్ రావు గారు ఏం చేస్తారు? రోజు నాతోటే ఉండి భార్గవ, ఏం చేస్తున్నా రోజు ప్రజల పక్షాన్ని ఉండి ఎట్లా కొట్లాడుతానో ఒకసారి చూడండి.